హలో ఆల్. ఈరోజు చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. తేన్పులు అంటే బెల్చింగ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి, దీనికి హోమియోపతిలో ఏమైనా రెమెడీ ఉందా అని. ఎస్, ఉన్నాయండి, చాలానే ఉన్నాయి. బట్ జనరల్గా ఎవరైనా యూస్ చేసేది ఒక రెమెడీ చెప్తాను. కొంతమంది ఇది జనరల్గా తేన్పులు ఎందుకు వస్తూ ఉంటాయి, మనం తిన్న ఫుడ్తో ఎయిర్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటే, లేదు అంటే ఏదైనా ఇన్ఫెక్షన్, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇండైజెషన్ ఉన్నా, హెవీ కార్బ్స్ తిన్నా, లేదు అనుకుంటే కొంతమంది కార్బోహైడ్రేట్స్ అనేవి తొందరగా ఫర్మెంట్ అయిపోతున్న బాడీలో, అలాంటి కొన్ని కండిషన్స్కి మనకి బెల్చింగ్స్ అనేవి, తేన్పులు అనేవి వస్తూ ఉంటాయి. జనరల్గా ఏమీ అనిపించదు, బట్ మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కో లేదంటే నలుగురితో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎరైజ్ అయినప్పుడు మనకి చాలా ఎంబరేజింగ్గా ఉంటుంది. సో దీనికి బెస్ట్ హోమియోపతిక్ రెమెడీ ఏంటి అంటే, మీ అందరికీ తెలుసా, ఇంగువ. సో ఈ ఇంగువని మనం ప్రతిరోజు తీసుకోలేము కదా, బట్ హోమియోపతిలో దీంతోనే ప్రిపేర్ చేసిన ఎసఫటిడా అనే మెడిసిన్ ఉంది. సో ఈ ఎసఫటిడా 30 అనే పొటెన్సీలో ఒక 2 pills వేసుకుని మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో మనం చూసినట్లయితే, మళ్ళీ మనకి అది అంటే వేసుకున్నాము, బెటర్గా అనిపించింది, ఒక 3-4 days ఆగింది, మళ్ళీ వస్తున్నాయి, అప్పుడు మళ్ళీ రిపీట్ చేయాలి. అలా అప్పుడప్పుడు వేసుకుంటే మాత్రం సరిపోతుంది, అంటే ఇది వేసుకుంటే సరిపోతుంది. లేదు ఫ్రీక్వెంట్గా వస్తున్నది అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అది జనరల్ ఫిజియలాజికల్ కండిషనా లేదంటే ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా అనేది తెలుస్తుంది. హోమియోపతిలో ఇలాంటి వాటికి చాలా రెమెడీస్ ఉన్నాయి. సో బెస్ట్ హోమియోపతిని విజిట్ చేసి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, లాంగ్ లివ్ హోమియోపతి, లాంగ్ లివ్ హ్యానీమ్యాన్. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.